భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 5 ఈ సంవిధాన ప్రారంభమున ఎవరేని వ్యక్తి భారతదేశ రాజ్య క్షేత్రమున నివాస స్థలము కలిగియుండి మరియు భారతదేశ రాజ్య క్షేత్రంలో జన్మించి ఉండినచో లేక ఆ వ్యక్తి యొక్క తండ్రి గాని తల్లి గాని భారతదేశ రాజ్య క్షేత్రంలో జన్మించి ఉండినచో లేక సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము 5 సంవత్సరములకు తక్కువ కాకుండా ఆ వ్యక్తి భారతదేశ రాజ్య క్షేత్రంలో సాధారణముగా నివసించుచుండినచో అతడు భారతదేశ పౌరుడగును. Constitution of India, Part 2, Citizenship. Article 5. Citizenship at the commencement of the Constitution. At the commencement of this Constitution, every person who has his domicile in the territory of India, and who was born in the territory of India, or either of whose parents was born in the territory of India, or who has been ordinarily resident in the territory of India for not less than 5 years immediately preceding such commencement, shall be a citizen of India. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 6 5వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ ఇప్పుడు పాకిస్తాన్లో చేరియున్న రాజ్య క్షేత్రము నుండి భారతదేశ రాజ్య క్షేత్రమునకు వలస వచ్చిన వ్యక్తి ఆదిలో అది శాసింపబడినట్టి ఇండియా ప్రభుత్వ చట్టము 1935లో నిర్వచించబడిన ఇండియాలో అతడు గాని అతని తల్లిదండ్రులలో ఎవరైనా కానీ అతని అవ్వ తాతలలో ఎవరైనా కానీ జన్మించి ఉండినచో మరియు అట్టి వ్యక్తి 1948 జూలై 19వ దినమునకు పూర్వము వలస వచ్చిన సందర్భంలో అతడు వలస వచ్చిన తేదీ నుండి భారతదేశ రాజ్య క్షేత్రంలో సాధారణముగా నివసించుచుండినచో లేక అట్టి వ్యక్తి 1948 జూలై 19వ దినమున గాని అటు పిమ్మట గాని అట్లు వలస వచ్చిన సందర్భంలో పౌరులను రిజిస్టర్ చేయుటకై భారతదేశ అధినివేశ ప్రభుత్వముచే నియమించబడిన అధికారికి అందుకై విహితపరచబడిన ప్రరూపములోను రీతిలోను ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము దరఖాస్తు పెట్టుకొనిన మీదట ఆ అధికారిచే భారతదేశ పౌరుడుగా రిజిస్టర్ చేయబడి ఉండినచో అట్టి వ్యక్తి ఈ సంవిధాన ప్రారంభమున భారతదేశ పౌరుడుగా భావింపబడును. అయితే ఏ వ్యక్తి అయినను అతడు దరఖాస్తు పెట్టుకొనిన తేదీన అవ్యవహిత పూర్వము కనీసము 6 మాసములు భారతదేశ రాజ్య క్షేత్రంలో నివసించి ఉండిననే తప్ప అట్లు రిజిస్టర్ చేయబడరాదు. Constitution of India, Part 2, Citizenship. Article 6. Rights of citizenship of certain persons who have migrated to India from Pakistan. Notwithstanding anything in Article 5, a person who has migrated to the territory of India from the territory now included in Pakistan
shall be deemed to be a citizen of India at the commencement of this Constitution, if he, or either of his parents, or any of his grandparents, was born in India, as defined in the Government of India Act, 1935 as originally enacted. And, in the case where such person has so migrated before the 19th day of July, 1948, he has been ordinarily resident in the territory of India since the date of his migration, or in the case where such person has so migrated on or after the 19th day of July, 1948, he has been registered as a citizen of India by an officer appointed in that behalf by the Government of the Dominion of India, on an application made by him, therefore, to such officer before the commencement of this Constitution, in the form and manner prescribed by that government. Provided that no person shall be so registered, unless he has been resident in the territory of India for at least 6 months immediately preceding the date of his application. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 7 5వ మరియు 6వ అనుచ్ఛేదములలో ఏమి ఉన్నప్పటికీ భారతదేశ రాజ్య క్షేత్రము నుండి ఇప్పుడు పాకిస్తాన్లో చేరియున్న రాజ్య క్షేత్రమునకు 1947 మార్చి 1 దినము తరువాత వలస వెళ్ళిన వ్యక్తి భారతదేశ పౌరుడుగా భావింపబడరాదు. అయితే పాకిస్తాన్లో ఇప్పుడు చేరబడియున్న రాజ్య క్షేత్రమునకు అట్లు వలస వెళ్ళిన తరువాత భారతదేశంలో పునరావాసమునకు గాను లేక భారతదేశమునకు శాశ్వతంగా తిరిగి వచ్చుటకు గాను శాసన విహితమైన ఏదేని ప్రాధికారము చేయగాని ప్రాధికారము క్రింద గాని వసగబడిన అనుజ్ఞా పత్రము క్రింద భారతదేశ రాజ్య క్షేత్రమునకు తిరిగి వచ్చిన వ్యక్తికి ఈ అనుచ్ఛేదములోని ఏదియూ వర్తించదు. మరియు అట్టి ప్రతి వ్యక్తి 6వ అనుచ్ఛేదము యొక్క ఖండము బి నిమిత్తము 1948 జూలై 19వ దినము తరువాత భారతదేశ రాజ్య క్షేత్రమునకు వలస వచ్చినట్లు భావింపబడవలెను. Constitution of India, Part 2, Citizenship, Article 7, Rights of citizenship of certain migrants to Pakistan. Notwithstanding anything in Articles 5 and 6, a person who has after the first day of March, 1947, migrated from the territory of India to the territory now included in Pakistan shall not be deemed to be a citizen of India. Provided that nothing in this article shall apply to a person who, after having so migrated to the territory now included in Pakistan, has returned to the territory of India under a permit for resettlement or permanent return, issued by or under the authority of any law, and every such person shall for the purposes of Clause B of Article 6 be deemed to have migrated to the territory of India after the 19th day of July, 1948.
భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 8 5వ అనుచ్ఛేదములో ఏమి ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కానీ అతని తల్లిదండ్రుల్లో ఎవరైనా కానీ అతని అవ్వాతాతలలో ఎవరైనా కానీ ఆదిలో అధిశాసించబడినట్టి ఇండియా ప్రభుత్వ చట్టము 1935లో నిర్వచింపబడిన ఇండియాలో జన్మించి ఉండి అట్లు నిర్వచింపబడిన ఇండియా వెలుపల ఏ దేశమందైనను సాధారణముగా నివసించుచున్నచో తనను భారతదేశ పౌరునిగా రిజిస్టర్ చేయవలసినదని భారతదేశ అధినివేశ ప్రభుత్వముచే లేక భారత ప్రభుత్వముచే విహితపరచబడిన ప్రరూపములోను రీతిలోను ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము కానీ లేదా పిమ్మట కానీ అతడు తత్సమయమున నివసించుచున్న దేశమనందలి భారతదేశపు రాజదౌత్య లేక వాణిజ్య ప్రతినిధికి దరఖాస్తు పెట్టుకునిన మీదట అట్టి రాజ్య దౌత్య లేక వాణిజ్య ప్రతినిధిచే భారతదేశ పౌరుడుగా రిజిస్టర్ చేయబడినచో అతడు భారతదేశ పౌరుడుగా భావింపబడవలెను. Constitution of India, Part 2, Citizenship, Article 8. Rights of citizenship of certain persons of Indian origin, residing outside India. Notwithstanding anything in Article 5, any person who or either of whose parents, or any of whose grandparents, was born in India, as defined in the Government of India Act, 1935 as originally enacted, and who is ordinarily residing in any country, outside India, as so defined, shall be deemed to be a citizen of India, if he has been registered, as a citizen of India, by the diplomatic or consular representative of India, in the country, where, he is for the time being, residing. On an application, made by him therefore to such diplomatic or consular representative, whether before or after the commencement of this Constitution, in the form and manner prescribed by the Government of the Dominion of India, or, the Government of India. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 9 ఏ వ్యక్తి అయినను ఏదేని విదేశీ రాజ్యము యొక్క పౌరసత్వమును తనంతట తాను ఆర్జించి ఉండినచో 5వ అనుచ్ఛేదమును బట్టి భారతదేశ పౌరుడు కారాదు, లేక 6వ అనుచ్ఛేదమును బట్టి కానీ 8వ అనుచ్ఛేదమును బట్టి గాని భారతదేశ పౌరుడుగా భావింపబడరాదు. Constitution of India, Part 2, Citizenship, Article 9. Persons, voluntarily acquiring citizenship of a foreign state, not to be citizens. No person shall be a citizen of India by virtue of Article 5, or be deemed to be a citizen of India by virtue of Article 6 or Article 8, if he has voluntarily acquired the citizenship of any foreign state.
భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 10 ఈ భాగంలోని పూర్వగామి నిబంధనలలో దేని కిందైనను భారతదేశ పౌరుడగు లేక అట్టి పౌరుడుగా భావింపబడు ప్రతి వ్యక్తియు పార్లమెంటుచే చేయబడు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అత్యధీనమై అట్టి పౌరుడుగా కొనసాగవలెను. Constitution of India, Part 2, Citizenship, Article 10, Continuance of the Rights of Citizenship. Every person, who is, or is deemed to be a citizen of India, under any of the foregoing provisions, of this part shall, subject to the provisions of any law that may be made by Parliament, continue to be such citizen. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 11 పౌరసత్వ ఆర్జన మరియు సమాప్తిని గూర్చియు పౌరసత్వమునకు సంబంధించిన అన్ని ఇతర విషయములను గూర్చియు ఏదేని నిబంధన చేయుటకు పార్లమెంటుకు గల అధికారమును ఈ భాగము యొక్క పూర్వగామి నిబంధనలో ఉన్నదేదియు న్యూనపరచదు. The Constitution of India, Part 2, Citizenship, Article 11, Parliament, to regulate the right of citizenship by law. Nothing in the foregoing provisions of this part shall derogate from the power of Parliament to make any provision with respect to the acquisition and termination of citizenship and all other matters relating to citizenship. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాధారణ విషయములు ఆర్టికల్ 12 ఈ భాగంలో సందర్భము అన్యదా అపేక్షించిననే తప్ప రాజ్యము అను పదములో భారతదేశం యొక్క ప్రభుత్వము మరియు పార్లమెంటు ప్రతి రాజ్యము యొక్క ప్రభుత్వము మరియు శాసనమండలి మరియు భారతదేశ రాజ్య క్షేత్రంలోనున్న లేక భారత ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉన్న సమస్త స్థానిక లేక ఇతర ప్రాధికారులు చేరియుండును. Constitution of India, Part 3, Fundamental Rights, General, Article 12, Definition. In this part, unless the context otherwise requires, the state includes the government and Parliament of India, and the government and the legislature of each of the states, and all local or other authorities within the territory of India, or under the control of the Government of India.
భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాధారణ విషయములు ఆర్టికల్ 13 ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము భారతదేశ రాజ్య క్షేత్రంలో అమలులోనున్న శాసనములన్నీయు ఈ భాగములోని నిబంధనలకు ఎంతవరకు అసంగతముగా నుండునో అంతవరకు ప్రభావశూన్యమగును. రాజ్యము ఏ శాసనమునైనను ఈ భాగముచే ప్రదత్తమైన హక్కులను తీసివేయనట్లుగా లేక కుంచునట్లుగా చేయరాదు మరియు ఈ ఖండము ఉల్లంఘన మేరకు ప్రభావశూన్యమగును. ఈ అనుచ్ఛేదములో సందర్భము అన్యదా అపేక్షించననే తప్ప ఏ శాసనము అను పదమునందు ఏదైనా అధ్యదేశము, ఉత్తర్వు, ఉపవిధి, నియమము, వినిమయము, అధిసూచన మరియు భారతదేశ రాజ్య క్షేత్రంలో శాసనము వలె అమలు కలిగియున్న ఆచారము లేక వాడుక చేరియుండును. బి అమలులోనున్న శాసనములు అను పదబంధంలో ఈ సంవిధాన ప్రారంభమునకు పూర్వము భారతదేశ రాజ్య క్షేత్రమునందలి ఏదేని శాసన మండలిచే లేక ఇతర సమర్థ ప్రాధికారిచే పాస్ చేయబడి లేక కావింపబడి అంతకు ముందు రద్దు కాని శాసనములు అట్టి ఏ శాసనమైనను అందలి ఏ భాగమైనను అప్పుడు పూర్తిగా కానీ కొన్ని ప్రత్యేక ప్రాంతాలలో కానీ అమలులో లేనప్పటికీ చేరియుండును. ఈ అనుచ్ఛేదంలోనున్నదేదియు 368వ అనుచ్ఛేదము క్రింద ఈ సంవిధానమునకు చేయబడిన ఏదేని సవరణకు వర్తించదు. Constitution of India, Part 3, Fundamental Rights, General, Article 13, Laws inconsistent with or in derogation of the fundamental rights. All laws in force in the territory of India immediately before the commencement of this Constitution, in so far as they are inconsistent with the provisions of this part, shall, to the extent of such inconsistency, be void. The state shall not make any law which takes away or abridges the rights conferred by this part, and any law made in contravention of this clause shall, to the extent of the contravention, be void. In this article, unless the context otherwise requires, law includes any ordinance, order, bylaw, rule, regulation, notification, custom or usage having, in the territory of India, the force of law. Laws in force includes laws passed or made by a legislature or other competent authority, in the territory of India, before the commencement of this Constitution, and, not previously repealed, notwithstanding that any such law, or any part thereof, may not be then in operation, either at all, or in particular areas. Nothing in this article shall apply to any amendment of this Constitution, made under Article 368. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు
ఆర్టికల్ 14 రాజ్యము భారతదేశ రాజ్య క్షేత్రమునందు శాసన దృష్టిలో సమానత్వమును లేక శాసనముల వలన సమాన రక్షణను ఏ వ్యక్తికిని నిరాకరించరాదు. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 14. Equality before law. The state shall not deny to any person equality before the law, or the equal protection of the laws within the territory of India. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 15 రాజ్యము కేవలము మత, జాతి, కుల, లింగ భేద, జన్మస్థాన కారణములను బట్టి గాని వాటిలో వేనిని బట్టి గాని ఏ పౌరునికి విరుద్ధముగా విచక్షణ చేయరాదు. ఏ పౌరుడును కేవలము మత, జాతి, కుల, లింగ భేద, జన్మస్థాన కారణములను బట్టి లేక వాటిలో వేనిని బట్టి దుకాణములలో, సార్వజనిక ఉపాహారశాలలలో, హోటళ్లలో, సార్వజనిక వినోద స్థలములలో ప్రవేశించు విషయమున లేక పూర్తిగానైనను కొంతవరకైనను రాజ్య నిధులతో నిర్వహించబడుచున్న లేక సార్వజనిక ఉపయోగార్థము అంకితము చేయబడిన బావులను, చెరువులను, స్నాన ఘట్టములను, రోడ్లను, విహార స్థలములను ఉపయోగించుకొను విషయమున ఎట్టి అసక్తతకు, బాధ్యతకు, నిర్బంధమునకు లేక షరతుకు లోనగునట్లు చేయబడరాదు. ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు స్త్రీలకు మరియు బిడ్డలకు ఏదేని విశేష నిబంధనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. సాంఘికముగా మరియు విద్యా విషయకముగా వెనుకబడిన పౌర వర్గముల పురోభివృద్ధికై లేక అనుసూచిత కులముల మరియు అనుసూచిత జనజాతులకై ఏదేని విశేష నిబంధనను చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో గాని 29వ అనుచ్ఛేదము యొక్క ఖండము 2లో గాని ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. సాంఘికముగా మరియు విద్యా విషయకముగా వెనుకబడిన ఏవేని పౌర వర్గముల పురోభివృద్ధికై లేక అనుసూచిత కులముల లేక అనుసూచిత జనజాతులకై 30వ పరిచ్ఛేదపు ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాకుల విద్యా సంస్థేతరములైన రాజ్యము ద్వారా సహాయము పొందినవైనను లేక సహాయము పొందని ప్రైవేటు విద్యా సంస్థలతో సహా విద్యా సంస్థలలో వారి ప్రవేశమునకు సంబంధించినంత వరకు శాసనము ద్వారా ఏదేని విశేష నిబంధన చేయుట నుండి ఈ అనుచ్ఛేదములో గాని 19వ అనుచ్ఛేదము యొక్క ఖండము 1లోని ఉపఖండము జీలో గాని ఉన్నదేదియు రాజ్యమును నివారించదు. ఈ అనుచ్ఛేదము లేదా 19వ అనుచ్ఛేదము యొక్క ఖండము 1లోని ఉపఖండము జి లేదా 29వ అనుచ్ఛేదము యొక్క ఖండము 2లో
ఉన్నదేదియు ఖండములు 4 మరియు 5లలో పేర్కొనబడిన తరగతులకు కానట్టి ఆర్థికముగా వెనుకబడిన ఏవేని ఇతర పౌర వర్గముల పురోభివృద్ధి కొరకైన ఏదేని విశేష నిబంధనను చేయుట నుండి మరియు ఖండములు 4 మరియు 5లలో పేర్కొనబడిన తరగతులు కానట్టి ఆర్థికముగా వెనుకబడిన ఏవేని పౌర వర్గముల పురోభివృద్ధికై 30వ పరిచ్ఛేదపు ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాకుల విద్యా సంస్థేతరములైన రాజ్యము ద్వారా సహాయము పొందినను లేక సహాయము పొందని ప్రైవేటు విద్యా సంస్థలతో సహా విద్యా సంస్థలలో వారి ప్రవేశమునకు సంబంధించినంత వరకు ప్రస్తుతమున్న ప్రత్యేకింపులకు అదనంగా ఉండు ప్రత్యేకింపు విషయంలో ప్రతి శ్రేణిలోని మొత్తము సీట్లలో గరిష్టముగా 10% అధ్యధీనమై శాసనము ద్వారా ఏదేని నిబంధన చేయుట నుండి నిరోధించదు. ఎక్స్ప్లనేషన్. ఈ అనుచ్ఛేదము మరియు 16వ అనుచ్ఛేదము ప్రయోజనము నిమిత్తము ఆర్థికముగా వెనుకబడిన తరగతుల కుటుంబ ఆదాయము మరియు ఇతర ఆర్థికపరమైన అననుకూలతల యొక్క ఆధారంగా ఆయా సమయమునందు రాజ్యముచే అధిసూచించబడినట్లుండును. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 15. Prohibition of discrimination on grounds of religion, race, caste, sex, or place of birth. The state shall not discriminate against any citizen on grounds only of religion, race, caste, sex, place of birth, or any of them.